కల్వకుంట్ల తారక రామారావు లీగల్ నోటీసులు పంపిండట కొన్ని ఛానళ్ళకి. ఒక్కసారి చూద్దాం. ఆయన తన ఫేస్బుక్ అకౌంట్లో ఇప్పుడు నేను చూపిస్తున్న ఇది పెట్టడం జరిగింది. నాకైతే ఇంతవరకు రాలేదు. సో వచ్చినప్పుడు నేను ఎట్లా కౌంటర్ ఇవ్వాలన్నది నేను ఆలోచిస్తా. సో ఎనీవే, అరే రాలేదా? చూడండి, పత్రికా ప్రకటన. తమ పైన దుర్మార్గపూరిత ప్రచారం చేస్తున్న టీవీ మరియు సోషల్ మీడియా ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్ అట. గతంలోని పలు సంస్థలకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ తమ తప్పును సరిదిద్దుకొని అసత్యపూరిత వీడియోలను తీసివేస్తున్నామని తెలిపిన పలు మీడియా సంస్థలు కేవలం ఒక కుట్రలో భాగంగా, ఎజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్న కేటీఆర్ తమకు సంబంధం లేని విషయాల్లో తమ పేరును, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్ పైన న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించిన కేటీఆర్ ఈ రోజు మరో 10 సంస్థలకు నోటీసులు పంపిన కేటీఆర్ మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానల్తో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు సైతం నోటీసులు పంపిన కేటీఆర్ అట. అంటే అది పెద్ద యూట్యూబ్ సంస్థకు నోటీసులు యూట్యూబ్ కూడా నోటీసులు పంపిండని పెద్ద ఏదో అనుకునేరు. ఇవన్నీ నాలుక గీక్కోవడానికి కూడా పనికిరావు ఈ నోటీసులు. నువ్వు పవర్లో ఉన్నప్పుడే ఇట్లాంటి బొచ్చెడు పంపినావు, తీసుకుపోయి జైళ్ళల్లో కూడా వేసినావు మమ్మల్ని. ఆనాడే పట్టించుకోలే మేము. ఎంత నువ్వు ఇవ్వాలా? అపోజిషన్లో ఉన్నావు నువ్వు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ నోటీసులతో పాటు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించిన కేటీఆర్ కేవలం తనను, తన కుటుంబాన్ని బదనాం చేయాలనే కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టుకథలను ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లతో పాటు యూట్యూబ్ మరియు సోషల్ మీడియా సంస్థలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు లీగల్ నోటీసులు పంపించారు. కేవలం తనకు, తన కుటుంబానికి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఈ ఛానళ్లు, మీడియా సంస్థలు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ఒక పక్కా ఎజెండాలో భాగంగానే మీడియా ముసుగులో ఈ కుట్రలు చేస్తున్నారన్నారు. అసలు తమకు సంబంధమే లేని అనేక అంశాల్లో తమ పేరును, తమ ఫోటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన థంబ్నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్న ఈ ఛానళ్ల పైన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. కేవలం ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలి అన్న కుట్రలో భాగమైన వీరందరూ చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కొనక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా తమకు, తమ కుటుంబానికి సంబంధం లేని అంశాల్లో దుర్మార్గపూరిత ప్రచారం చేస్తూ పెట్టిన వీడియోలు వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అసత్యపూరిత అంశాలను వెంటనే తొలగించకపోతే మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్తో పాటుగా కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి వాటికి లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ తెలిపారు. అయితే కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు ఇప్పటికే జరిగిన తమ తప్పును సరిదిద్దుకొని ఇలాంటి వీడియోలను, కంటెంట్ను తీసివేశామని చెబుతూ స్పందించినట్లుగా కేటీఆర్ తెలిపారు. వారం రోజుల్లోగా మిగిలిన మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు ఇలాంటి కంటెంట్ని తీసివేయకపోతే మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇకపైన తమకు, తమ పార్టీకి సంబంధం లేని అంశాలపైన అడ్డగోలు ప్రచారం, అసత్య ప్రచారం చేసే ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ విషయాన్ని గుర్తించాలని కేటీఆర్ తెలిపారు. కేవలం ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్కి సైతం లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ తెలిపారు. ఇకపైన ఆయా మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు కేవలం వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే అసత్యాలను, అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకుంటే మంచిదని కేటీఆర్ సూచించారు. తమ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా ప్రచారం చేస్తున్న సంస్థలు భవిష్యత్తులో కూడా మరిన్ని లీగల్ నోటీసులకు, కేసులకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ హెచ్చరించారు. వెల్కమ్, పంపించు, నీకు రైట్ ఉన్నది, నీకు పంపే రైట్ ఉన్నది, పంపించు, ప్రశాంతంగా మేము స్వీకరిస్తాం. మేమేం రిప్లై ఇవ్వాలో మేము ఆ రిప్లై ఇస్తాం. ఈయన కాడ వారం రోజులంటే కంటెంట్ డిలీట్ చేయాలి. ఏం కంటెంట్ ఉంది చెప్పు? నువ్వు సంబంధం లేని విషయాలు పెట్టిరు, ఏందా సంబంధం లేని విషయం చెప్పు కదా. ఫోన్ ట్యాపింగ్కి నీకు సంబంధం లేదా చెప్పు, ఆన్సర్ మీ. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే యాక్టివ్గా ఉన్న ప్రెసిడెంట్ పార్టీకి. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మొత్తం ఎలక్షన్స్ అంతా నువ్వే చూసినావు కదా. రాధాకిషన్ రావు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు పోలీసులకు. ఏమని? ఎలక్షన్స్లో డబ్బులు పంచినాం టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో. ఎట్లా, ఎందుకు పంచినారంటే పైవాళ్ళు చెప్పిరని. ఎవడు పైవాడు? నువ్వు కాదు. నువ్వు నీ అయ్య కాకుండా ఎవడు మరి ఆ ఆర్డర్ ఇచ్చింది?
ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరా అన్నారు, చేసిరా చేయలేదా? చెప్పు, నువ్వు బయటకు వచ్చి చెప్పయ్యా, ప్రెస్ మీట్ పెట్టు. నీకు విలేకరులను ఎదుర్కొనే దమ్ము లేక ఇట్లాంటి పనికిమాలిన నోటీసులు పంపి ఎవరిని అడ్డుకుంటావు? లేకపోతే మేమన్నా చెప్పినావా? పోనీ అదన్నా చెప్పు. కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండు అని జర్నలిస్ట్ రఘు ఎక్కడైనా మన తొలి వెలుగు ఛానల్లో చెప్పిండా? చెప్పు. ఈ స్టేట్మెంట్ ఎక్కడైనా ఉందో చూపించు. సొంత భార్యల ఫోన్లు కూడా వాళ్ళకు వాళ్ళు ట్యాప్ చేసుకున్నారట కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని నేను ఎక్కడైనా అన్నా చూపించు. బయట వస్తున్న అలిగేషన్స్, బయట వస్తున్న ఆరోపణలు మీ ముందుకు తీసుకొచ్చిన అప్పుడు ఏం చేయాలి? నువ్వు పబ్లిక్ లైఫ్లో ఉన్న నువ్వు, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నువ్వు బాధ్యతగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాను అడ్రస్ చేయాలి. ఇవన్నీ తప్పు, నేను ఏ తప్పు చేయలేదు, విచారణ చేసుకుంటే అని చెప్పాలా. నువ్వేమన్నావు? ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేస్తే ట్యాప్ చేసి ఉండొచ్చు అన్నావు. ఇది కరెక్టా? ఏ నోటీస్ పంపాలి నీకు? నడి బజార్లో నిలబెట్టాలి మిమ్మల్ని. మంది ఫోన్లను ట్యాప్ చేసినా అని ఒప్పుకున్న మిమ్మల్ని నడి బజార్లో నిలబెట్టాలి. వేరే వేరే దేశాల్లో అయితే కాల్చవతల పడేస్తారు. ఇప్పటికే శిక్షలు ఖరారైపోతాయి. మీరు ఇంకా మాట్లాడగలుగుతున్నారంటే ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. ఇంత సిగ్గు లేకుండా తప్పులు చేసి మళ్ళా పైనంగా కాళేశ్వరం ప్రాజెక్టు పర్రి వచ్చింది గంతే. ఒక పిల్లర్ ఏమనాలి నిన్నప్పుడు? ఒక పర్రి వచ్చినది, అది జస్ట్ కుంగిపోయినది, దాన్ని రిపేర్ చేయొచ్చా ఇప్పుడు? ఇట్లాంటి సిగ్గుమాలిన పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న నీకు లీగల్ నోటీసులు పంపే రైట్ ఉందా? ఇది ఉందా? ఒక నైతికత ఉన్నదా? ఎథిక్స్ ఉన్నాయా? కాళేశ్వరం అట్లే మాట్లాడతావు, ఫోన్ ట్యాపింగు చేస్తే చేసి ఉండొచ్చారంటావు. తప్పులు చేసి, దందాలు చేసి, మేము చాలా క్లియర్గా ఆరోపించిన విషయాల మీద నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. ధరణి పోర్టల్ని బినామీ చేతిలో పెట్టినవా లేదా? చలో సమాధానం చెప్పు. నేను స్టేట్మెంట్ ఇస్తున్నా, పంపు లీగల్ నోటీస్, విచారణ చేయించి ఎవరెవరి చేతిలో అవుతుందా? శ్రీధర్ గాదిరాజ్ ఎవడు, ఆ కంపెనీలు ఏమేమి ఉన్నాయో. నేను స్టేట్మెంట్ ఇస్తున్న ఫినిక్స్ నీ బినామీ కంపెనీ లెక్క తెలుసు, రాయ్, లెటర్ రాయ్, సిబిఐకి రాయ్ నీకు దమ్ముంటే. ఫినిక్స్ నీ బినామీ కంపెనీ హైదరాబాద్లో చెరువులను చెరబట్టినారు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నా నీ మీద. దమ్ముంటే రాయ్. నీ ఆస్తి ఎంత 2014కి ముందు? నీ బతుకులు ఎంత ఇప్పుడు? మీ బతుకులు ఎంత? చలో లెటర్ రాయ్. మా ఆస్తుల మీద ఏ విచారణకైనా సిద్ధమని లెటర్ రాయ్. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే చేతగాక ఈ లీగల్ ఏం చేస్తాయి? ఈ లీగల్ నోటీసులు ఏదా? నోటీసు ఒక్క నిమిషం. ఇగో ఈయన పంపిన నోటీస్. ఇగో ఎవరెవరికి పంపిండు? మహా న్యూస్ అట, ఐ న్యూస్ అట, సిఆర్ వాయిస్ అట, మన తొలి వెలుగు టీవీ. మన దాంట్లో అట ఒక 3 వీడియోలు అట ఆయనకి ఇబ్బందికరంగా ఉన్నాయట. మరి ఆ వీడియోలు ఏందో అవి ఇప్పుడు ఆ లింక్ కొడితే కూడా వచ్చే లేదు. లింక్ ఉంటే వస్తున్నాయా? ఓకే. ఏంది వీడియో? లిక్కర్ స్కామ్కు, ఫోన్ ట్యాపింగ్కు లింక్ మొత్తం చేసింది గోలీరావే అట. ఎవడా గోలీరావు? ఏం చెప్పినారు? నీకేమి ఇబ్బంది అయింది దీనిలో? ఈ వీడియో దగ్గర 2 లక్షల మంది. ఏముంది ఇందులో? థంబ్నెయిల్లో ఏముంది? థంబ్నెయిల్లో ఏమున్నది? ఇగో థంబ్నెయిల్ ఇదండి. ఇది ఈ థంబ్నెయిల్ చూడండి ఒకసారి. లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్కు లింక్ మొత్తం చేసింది గోలీరావు. ఇలా కేటీఆర్ ఫోటోనే లేదు థంబ్నెయిల్లో. ఈ థంబ్నెయిల్లో నీ ఫోటోనే లేదే బాబు, నీ ఫోటోనే లేదు. థంబ్నెయిల్స్తో చేస్తున్నారా అంటే మరి ఏది? మరి గోలీరావు అంటే ఎవడు? నువ్వే చెప్పాలా. గోలీరావు అంటే నువ్వా? గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తరుముకుంటుంటే ఇక ఎవడేం చెప్పాలా? ఇప్పుడు ఈ వీడియో 2 లక్షల మంది చూసిర్రు, నిద్రపడతలేదు. ఆయన అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు వాస్తవాలు బయట ఇప్పుడు ఆయనతోనే పంపిస్తాను నీకు నోటీసు. ఆ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు నీకు నోటీసు పంపిస్తారు. నాకు ఒకవేళ నోటీసులు కనుక నా అడ్రస్కి వచ్చి నేను రిసీవ్ చేసుకుంటే ఆ నోటీసులకు రిప్లై అడ్వకేట్ అరుణ్ కుమార్ గారే ఇస్తారు. ఆయన వీడియోనే ఉంది. సిగ్గు లేకుండా ఇప్పుడు ఇలా థంబ్నెయిల్స్ అన్నాడు కదా, ఈ థంబ్నెయిల్లో ఏం తప్పుంది మీరు చెప్పండి? లిక్కర్ స్కామ్కు, ఫోన్ ట్యాపింగ్కు లింకు మొత్తం చేసింది గోలీరావే. నీ పేరు ఎక్కడైనా ఉందా? అరే నీ ఫోటో కూడా పెట్టలే కదా కనీసం ఈ పర్టికులర్ వీడియోలో. ఇంకొక వీడియో ఏముంది? నమస్తే, ఫోన్
దొంగ నా కొడుకులు తోడుకలు తీయాలి, కేటీఆర్ను బొక్కలో వేయాలని ఆయన అన్నాడు. లోపల వేయాలంటుండు నిన్ను. సో ఏముంది ఆ తమ్నేల్లో? నువ్వేం చెప్పాలి అలాంటప్పుడు? నాకు తమ్నేల్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నది, నన్నే అంటున్నట్టు తమ్నేల్ మార్చండి అని రిక్వెస్ట్ చేయి, ఫోన్ చేసి ఎవరికన్నా రిక్వెస్ట్ చేయి. ఇప్పుడు మరి మీరు తిట్టిన బూతులు ఏందండి? ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఛానల్కి ఏం సంబంధం? ఒక గెస్ట్ని మేము పిలిపించి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్కి సంబంధించిన ఒక తమ్నేల్ పెడతాం మేము. ఇప్పుడు ఇక్కడ ఏమైనా మన తొలి వెలుగు ఛానల్ ఏమైనా చెప్పిందా? కేటీఆర్ని బొక్కలో వేయాలంటే కూడా నీకు ఇబ్బంది అనిపిస్తే ఇంకా నీకు ఇంకేముందిగా? ఇది కూడా ఆయనదే. ఎవరిది? అరుణ్ కుమార్ గారిదే. నెక్స్ట్ రెండో వీడియో. నమస్తే తెలంగాణలో ఇదేంది మళ్ళా? ఇది కూడా అదే కదా, సేమ్ ఇదే లిక్కర్ స్కామ్కు. ఒక్క నిమిషం. మూడో వీడియో ఈ ఫోన్లో ట్యాప్ చేయమని చెప్పిన లుచ్చా ఎవడు అన్న తప్పేముంది? ఇప్పుడు ఇది ఇంత ఘోరమా? నువ్వే అన్నావు కదా ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్ చేయమని ట్యాప్ చేస్తే చేసి ఉండొచ్చు అన్నాం. నేనేమంటున్నా? చేయమన్నా లుచ్చా ఎవడు అంటున్నా. తప్పేముంది అందులో? దానికి ఎందుకు నువ్వు గుమ్మడికాయల దొంగ అంటే ఎవడంటే భుజాలు తడుముకుంటున్నావు? నేనేమన్నా నాకు నేను స్టేట్మెంట్ ఇచ్చిన? ఏదో ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని చదువుతూ నేను ఇచ్చిన లైన్ ఇది. నేను క్వశ్చన్ మార్కే పెట్టిన మళ్ళీ ఇంక ఇక్కడ. లేకపోతే ఫోన్లు ట్యాప్ చేయమన్న లుచ్చా అని నీ పేరేమైనా పెట్టినా? లేదే. ఎవడు అని క్వశ్చన్ చేస్తున్నా నేను. నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకుంటున్నావు? ఈ 3 వీడియోల్లో నీకు ఇబ్బంది కలిగించే పాయింట్ ఎక్కడుంది చెప్పు? నువ్వు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావో, నువ్వు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నావు అన్నది ఈ లీగల్ నోటీస్ చూస్తే అర్థమవుతా ఉన్నది. అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషను నిన్ను నిద్ర కూడా పట్టనిస్తలేదు. తింటున్నావో నీళ్ళు తాగుతున్నావో ఏం చేస్తున్నావో తెలియదు, కానీ నీ ఫ్రస్ట్రేషన్ మాత్రం మామూలుగా లేదు. ఏం చేయగలుగుతావు నువ్వు? జాగ్రత్త. వేరే రకరకాల టెండెన్సీలోకి వెళ్తే ఇబ్బంది అవుతుంది. రకరకాల టెండెన్సీస్లోకి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది నీకే. ఎక్కువ ఆలోచించక అధికారం పోయిందని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. ఇంకే ఛానళ్ళు ఉన్నాయి? మహా న్యూస్, ఐ న్యూస్, సిఆర్ వాయిస్. ఐ న్యూస్ మీదేనా? ఐ న్యూస్ ఎవరిదండి? ఆ శ్రవణ్ రావు అని మొన్న ఫోన్ ట్యాపింగ్లో దొరికింది కదా. ఆయన శ్రవణ్ రావు ఎవరు? హరీష్ రావుకి దగ్గర అని అంటుంటారు కదా. మీ కులపు ఆయన. మరి నువ్వు హరీష్ రావు పెట్టించినట్ట ఈ వీడియోలు? నువ్వు హరీష్ రావుకి లీగల్ నోటీస్ పంపించినట్టే కదా. మన తొలి వెలుగు, మనం టీవీ, పాలిట్రిక్స్, రేవంత్ దండు, వైల్డ్ వోల్ఫ్ న్యూస్, రెడ్ టీవీ, యూట్యూబ్ కూడా పంపిండట. ఏం చేసుకోవాలి ఈ నోటీసులని? ఒక్కసారి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. ఏం లేదు, ఈ నోటీసులు పంపిండు కదా కేటీఆర్. ఇప్పుడు యాక్చువల్గా మీ వీడియోలో 2 ఉన్నాయి. అంటే మాకు పంపిన నోటీసులు పంపిండి అని అంటున్నారు, సోషల్ మీడియాలో వస్తున్నది. మీవే 2 వీడియోలు ఉన్నాయి, నాదొక వీడియో ఉంది అందులో. ఇప్పుడు మీరేమన్నారంటే ఈ ట్యాపింగ్లో ఉన్న వాడు గోళీరావే అని ఏదో అన్నట్టున్నారు. మేము అదే తమ్నేల్లో పెట్టినాం, కేటీఆర్ ఫోటో కూడా పెట్టలే. నేను ఆ రోజే చెప్పిన, నేను కన్ఫైన్ అయిన కాన్సిక్వెన్సెస్ కి అనే మాట కూడా చెప్పినాను. అవునవునా, క్లియర్ గా ఉంది. ఇంకేమీ మనం కూడా ఫైటింగ్ షురూ చేయొచ్చు. రాష్ట్రపతికి పంపిద్దాం, ఈ కాపీని మార్క్ చేసుకుంటూ రిప్లై సిబిఐకి పంపిద్దాం, ఈడీకి పంపిద్దాం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు పంపిద్దాం, నాకు కూడా పంపిద్దాం, అన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు పంపిద్దాం, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు, తెలంగాణ హైకోర్టు జడ్జిలందరికీ కూడా పంపిద్దాం. ఓకే, ఇట్లా చేసిండు. మా రిప్లై తో పాటు ఇవన్నీ మార్క్ చేద్దాం. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇంతవరకు తనకంత బాధ అవుతుంటే తను పరుల వ్యవహారాల్లో, పరుల వ్యక్తిగత జీవితాల్లో దూరినప్పుడు వాళ్ళెంత నరకయాతన అనుభవించింటారు. కూరగాయలకు వెళ్ళిన రఘు గారిని ఉన్నతంగా లిఫ్ట్ చేసినప్పుడు ఎక్కడో ఈ బుద్ధి తెలివి. ఇప్పుడు
తన దాకా వస్తే తెలియదు అని చెప్పేసి నానుడే ఉంది. మరి తన దాకా వస్తే తనకి ఇంత బాధ అయినప్పుడు తన ఛానల్ ఎక్కడ ఉందండి? పార్టీ ఆఫీసులో ఎట్లా పెడతాడు? పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఎట్లా పెడతాడు? టీ న్యూస్ అనేది నిబంధనలకు వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో చెప్పింది. పెట్టుకుంటే టీవీ ఛానల్ అన్నా పెట్టుకో, లేకపోతే పార్టీ ఆఫీస్ అన్నా పెట్టుకో. పార్టీ ఆఫీస్ పెట్టుకున్న క్షణంలో నువ్వు దాన్ని ఎవాక్యుయేట్ చేయమని చెప్పింది. బీయింగ్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, బీయింగ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, డోంట్ నో ది కాన్సిక్వెన్సెస్. వాళ్ళకి తెలీదా? ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పుడు ఎవాక్యుయేట్ చేయాలన్న ఇంగితము సోయి పెద్దలుగా రాష్ట్ర పెద్దగా ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ అధ్యక్షునికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఐటీ శాఖ మంత్రికి తెలీదా? వాళ్ళు చేస్తేనేమో వ్యవహారం, మిగతా వాళ్ళు చేస్తేనేమో. విచిత్రం ఏంటంటే ఇందులో ఐ న్యూస్ కూడా ఉన్నది. ఐ న్యూస్ లో దొరికినోడే మొత్తం ఈ ట్యాపింగ్ లో ఉన్నాడు. సర్వరే తీసుకుపోయి ఐ న్యూస్ లో పెట్టినారు కదా. నిన్న కూడా అదే ఐ న్యూస్ కి నోటీస్ అట. ఇప్పుడు ఐ న్యూస్ శ్రవణ్ రావు, హరీష్ రావు దగ్గర వాళ్ళని అంటారు. ఒక యుద్ధ నీతి. ఐ న్యూస్ లో చేరడం, వాడు క్షమాపణలు చెప్పడం, వాడు ముక్కు చెంపలు వేసుకుంటున్నా, ముక్కు నేలకు రాసుకుంటున్నా అని చెప్పి వాడితో చెప్పిస్తారు. చెప్పడం వల్ల ఏమైతుందంటే వీళ్ళ వాదనకు బలం చేకూరుతుంది చూసే వాళ్ళకు. దీంట్లో కేవీఎట్లు పైచేద్దాం. రఘు గారు మీరు సిద్ధంగా ఉంటే ఆర్థిక వనరులు కూడా సిద్ధం చేసుకోండి, తప్పదు. పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా కేవీఎట్లు ఫైల్ చేద్దాం. ఇజ్జత్ దావా వేస్తారంటున్నారు కదా, ఇజ్జత్ దావాలో రిపబ్లిక్ టీవీని చేరుద్దాం, ఎన్డీటీవీని చేరుద్దాం, అందరినీ ప్రతివాదులుగా. మరి వీళ్ళకెందుకు పంపారు? వీళ్ళకెందుకు పంపారు? అందరికీ తెలియాలి. దేశ వ్యాప్తంగా ఇది అంతర్జాతీయ నేరం అని తానే ఒప్పుకున్నాడు. అవును, ఇదేమన్నా అంతర్జాతీయ నేరమా? తెలియక ఒప్పుకున్నాడు అంతర్జాతీయ నేరం అని. అంతర్జాతీయ నేరం కాదు. వ్యక్తుల మధ్యలో వ్యక్తిగత స్వేచ్ఛను భగ్నం చేసే విధంగా ఏ విధంగా వింటారు వీళ్ళకి డివైజులు? ఇంకా పెద్ద కుట్ర ఉంది సార్ ఇందులో. ఒక్కొక్క డివైస్ కేవలం 1 కోటి నుంచి 3 కోట్ల రూపాయలే ఉంటాయి. ఆ సుట్ కేసులది ఇప్పుడు చెప్తున్నారు కదా, పోలీస్ శాఖనే చెప్పింది కదా. ఆ డివైస్ వాటిని 20 కోట్ల కొన్న చరిత్ర ఉంది. అంటే ఆ విధంగా కూడా మళ్ళా గవర్నమెంట్ ముంచిర్రు వీళ్ళు. 17 కోట్ల రూపాయలు జేబుల్లోకి దొబ్బేసుకున్నారు. 20 యూనిట్ల పైన కొన్నారు. అంటే ఎంత ప్రజాధనాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసినారు అంటే చెప్పినోడిని కూడా. నేను మొన్న మీకు చెప్పిన తేజాబ్ అనే పోలిక దీనికి సంబంధించిందే. రైట్ సార్, మళ్ళీ మాట్లాడదాం, డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు కేటీఆర్ ఆన్సర్ చేయాలా? అడ్వకేట్ అంటున్నట్టు నీ టీ న్యూస్ ఆఫీసు పార్టీ ఆఫీస్ ఎట్లా నడుస్తున్నది? సిగ్గులేదా? నోటీస్ పంపించేటప్పుడు నా వెనకాల ఏమేమి ఉన్నదని చూసుకోవాల్సిన అక్కర్లే? నీకు జర్ర తమ్మునేలు పెడితేనే నీకు ఆహాహో అని మీ నొప్పిలేస్తుందే. రోజుల తరబడి మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టిన కూరగాయలు కొంటుంటే ఎత్తుకపోయారే. మరి మేమెంత సఫర్ అయినాం? ఆనాడు నీకు బాధ తెలియలే, ఆ రాక్షస ఆనందం పొందిరు నువ్వు నీ కుటుంబం కలిసి. మరి మేమేం నోటీసులు పంపాలా మీకు? రాధాకిషన్ రావు అంటోడే చెప్తున్నాడు, పై వాళ్ళు చేయడం వల్ల మేము పోయి పోలీసుల వాహనాల్లోనే డబ్బులు పంచినామని. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న పార్టీకి దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పు. సమాధానం చేతగా చెప్పలేని దద్దమ్మ నువ్వు నోటీసులు పంపిస్తావు. సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా. ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడు. నాయకుడు కావాలనుకుంటే, లీడర్ కావాలనుకుంటే ప్రజల మధ్యకి వెళ్ళి క్షమాపణ కోరి తిన్నదంతా కక్కి తెలంగాణ సమాజానికి మేము తప్పు చేసినామని ముక్కు నేలకు రాసి ఒప్పుకో, లీడర్గా నిలబడతావు. అంతో ఇంతో నిన్ను ఆదరించడానికి అవకాశం ఉంటుంది. ఎవడు పట్టించుకోవడం నీ లీగల్ నోటీసు. నువ్వు నీ బినామీలకి ధరణి పోర్టల్ అప్పజెప్పడం వల్ల తెలంగాణలో ఉన్న రైతులు, ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు చచ్చిపోయినారా బాబు. చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, గుండెపోట్లు వచ్చి చచ్చిపోయారు. పహానీలు, పట్టాలు, కాగితాలు కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరిగి మరి అప్పుడు వాళ్ళు ఎవరికి పంపాలా? వాళ్ళు లీగల్ నోటీసులు పంపాలా, లేకపోతే చెప్పులు తీసుకొని కొట్టాలా మిమ్మల్ని? ఆనాడు ప్రజల్ని నిర్బంధించి ప్రజలు మాట్లాడుకుంటే ఫోన్లు ట్యాప్ చేసి, ఇది వాస్తవం కాదా? నువ్వే ఒప్పుకుంటున్నావు కదా ఫోన్లు ట్యాప్ చేస్తే ట్యాప్ చేసి ఉండొచ్చని.